నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. విజయసాయిరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి 2 నెలల క్రితం వరకు రాజకీయాల్లో వైసీపీ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు. విజయసాయి లేనిదే వైసీపీ లేదు అన్నట్లుగా తన మార్పు చూపించారు. ఇక అదే సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి కంట్లో నలుసుగా తయారయ్యారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన క్షణంలో వైసీపీ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించింది. విజయసాయిరెడ్డి స్థానం పార్టీలో ప్రత్యేకమంటూ కీర్తించింది. అయితే ఇప్పుడు సాయిరెడ్డి రివర్స్ అవడంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. గట్టిగా విమర్శించలేక అదే సమయంలో మౌనంగాను ఉండలేక సతమతమవుతోంది. అసలు విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ గందరగోళం ఎదుర్కొంటున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. కేసులు వేధింపుల వల్లే విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకున్నారని వైసీపీ సానుభూతి వ్యక్తం చేసింది. కానీ ఆయన గూడు కట్టుకున్న అసంతృప్తిని గుర్తించలేకపోయిందంటున్నారు. అందుకే మార్చి నెలలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పార్టీ అధిష్టానంపై విమర్శలు చేసేసరికి వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇన్నాళ్లు తమ పార్టీలో నెంబర్ 2గా చెప్పుకున్న నేత రివర్స్ లో కోటరీ ఉందని, కొందరు చేతుల్లో అధినేత బందీగా మారిపోయారని, జగన్ ప్రజల మధ్యకు రావాలని చెప్పడం ద్వారా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారని అంటున్నారు. ఇక 3.5 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజ్యసభ స్థానాన్ని వదిలేయడానికి కారణాలు, అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఫోకస్ చేయకపోవడం వల్లే పార్టీ పునాదులు కదిలించేలా విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. తొలుత పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడ్డారని ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో దొరికిన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తానని బెదిరించడం చర్చకు దారితీస్తుంది. అధినేత తర్వాత నెంబర్ 2గా చలామణి అయిన వ్యక్తి అధినేతకు తనకు మధ్య చాలా అంతరం ఉందని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలో ఎవరూ స్పందించకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విజయసాయి చేస్తున్న నష్టాన్ని గుర్తించి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి మాత్రమే ఎదురుదారి చేశారు. సహజంగా ఇలాంటి పరిస్థితి ఇంకో పార్టీలో ఉంటే దిగువ స్థాయి నుంచి అధిష్టానం వరకు ముప్పేట దాడి చేస్తారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ వైసీపీలో ఎవ్వరూ నోరు విప్పకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు. ఇక పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో విజయసాయిరెడ్డి మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా సరే విజయసాయిరెడ్డి వ్యూహాన్ని పసిగట్టకపోవడం ఓ విధంగా నష్టం చేకూరిస్తే, ఇప్పుడు ఆయనను అదుపు చేయలేని పరిస్థితులలో మున్ముందు మరింత ముప్పు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.